ఒక రాజు తన ఆస్థానంలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అద్భుతమైన పరమాన్నాన్ని వండుతూ ఉన్నారు. పైనుంచి ఒక గరుడు పక్షి ఒక విషపూరితమైన పామును తన పిల్లలకు ఆహారంగా తీసుకువెళుతుంది. ఆ పాము నోట్లో నుంచి కొన్ని విషపు చుక్కలు ఆ పరమాన్నంలో పడ్డాయి. విషపూరితమైన ఆహారం తినడం వల్ల బ్రాహ్మణులందరూ చనిపోయారు. ఇప్పుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలని యమలోకంలో ఒక పెద్ద సభ ఏర్పాటైంది. పరమాన్నంలో విషం కలిసిందని వండిన వారికి వడ్డించిన వారికి రాజుకి కూడా తెలియదు. వారు ఎవరికి ఈ పాపం పంచాలి అని ఆలోచించారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి రాజ్యంలో దీని గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో వినమన్నాడు. కొంతమంది బ్రాహ్మణులు రాజుని కలవడానికి పట్టణం నుంచి వచ్చి ఒక స్త్రీని రాజు భవనానికి దారి అడిగారు. అప్పుడు ఆమె వారితో ఇలా అంటుంది, మీకు తెలియదా? మీ ఊరిలో ఎవరు ఈ రాజు గురించి మీకు చెప్పలేదా? కొంతమంది బ్రాహ్మణులకు ఈ రాజు ఆహారంలో విషం కలిపి చంపేశాడు. రాజుకి బ్రాహ్మణులంటే కోపం. మీరు వెళ్ళారంటే మిమ్మల్ని కూడా విషం పెట్టి చంపేస్తాడు అని అంది. ఇది వినగానే యమధర్మరాజు ఆ బ్రహ్మహత్య పాపాన్ని ఈ మహిళ ఖాతాలో వేసేయమని చెప్పారట. అందుకని ఎవరి గురించి ఏమీ తెలియకుండా చెడుగా మాట్లాడకూడదని ఈ కథ యొక్క సారాంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంకటసిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.